పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రతి శుక్రవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా సినిమాలు వస్తుంటాయి. ఆ శుక్రవారం తెలిసిపోతుంది సక్సెస్ అవుతామా లేదా అనేది. సో ఇంకో హిట్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. కాకపోతే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు అంటే మలయాళం అన్నారు, కాకపోతే తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. సో ఆగస్టు 1న ఒక మంచి థ్రిల్లర్ అయితే రాకపోతుంది. ఇవాళ సినిమా చూడాలంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ బాగుంటే కానీ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళట్లేదు, ఇది అందరికీ తెలిసిన నిజమే. సో టీజర్ అయితే చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో సినిమా పేరు థ్యాంక్ యూ డియర్. ఈ సినిమా టైటిలే చాలా చాలా బాగుంది. సో దీంట్లో చిన్న క్రైమ్ యాడ్ చేసినట్టున్నారు, హోమ్లీ టైటిల్ పెట్టి క్రైమ్ యాడ్ చేశారు. సో సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది తెలుసుకుందాం. మనతో పాటు సినిమా యూనిట్ మనతో పాటు ఉన్నారు ధనుష్, నిరోష, అలాగే డైరెక్టర్ గారు, లైన్ ప్రొడ్యూసర్. ముందుగా ఫస్ట్ ధనుష్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్, చాలా రోజులైంది తంత్ర సినిమాతో వచ్చారు కదా? అవునండి, కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది తంత్ర రిలీజ్ అయ్యి. యాక్చువల్లీ ఇంకా కరెక్ట్గా 1 year తర్వాత ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది. సో అది చాలా హ్యాపీగా. కొంచెం టెన్షన్ ఉందా, నర్వస్గా ఉందా? టెన్షన్ ఎందుకంటే మీ సినిమా ముందు కింగ్డమ్ ఉంది, దాంతో పాటు ఇంకో విజయ్ సేతుపతి సినిమా ఒకటి వస్తుంది. అవునవును, కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు తెలిసి, కొత్త ఆర్టిస్టులు కాబట్టి మీకు. టెన్షన్ అనేది ఇంకా అవి పెద్ద సినిమాలు, సో దానికి ఒక సపరేట్ బేస్ ఉంటుంది. ఇప్పుడు చిన్న సినిమాలు కూడా ఒక సపరేట్, ఒకవేళ గుర్తిస్తే జనాలు దాన్ని తప్పకుండా ఒక మంచి రికగ్నిషన్ వస్తుందని నేను నమ్ముతాను. సో ఆబ్వియస్లీ మా మూవీ కూడా ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఏముంటుంది ట్రిగర్ పాయింట్? ఎందుకంటే ఒక సినిమా కొత్త ఆర్టిస్ట్ సినిమాలు రావడం ఒక విషయం. అవునవును, చాలా ఏ సినిమా వస్తాను వెయిట్ చేస్తూ ఉంటాం ఒకసారి. ఏంటంటే మనం పర్ఫామ్ చేసుకోవాలి, మనం నిరూపించుకోవాలన్న టైంలో సినిమాలు వస్తూ ఉంటాయి. ఒకసారి అన్ని ఓకే చేస్తూ ఉంటాం, లేదు లిమిటెడ్గా వెళ్దాం, కరెక్ట్గా కొడదాం, టాస్క్ చూసి కొడదాం, కొన్ని మంచి సినిమాలు ఓకే చేద్దాం ఒక ప్యాటర్న్లో ఉంటాం. ఏంటి ఈ సినిమా ఓకే చేయడానికి ఉన్న మీకున్నది? మెయిన్ వచ్చేసి స్టోరీ అండి. అంటే నాకు తంత్ర సినిమా చేసిన తర్వాత అప్పుడు చాలా మంది డైరెక్టర్స్ వచ్చారనమాట స్టోరీ చెప్పడానికి. చాలా వచ్చాయండి, ఒక 50 వరకు విన్నాను స్టోరీస్ చెప్పాలంటే అసలు తంత్ర తర్వాత. సో అంటే వాళ్ళు ఆ డైరెక్టర్స్ కూడా ఎక్కువగా నమ్మింది నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారనమాట తంత్ర అనే మూవీ చేశాక. సో అలానే శ్రీకాంత్ గారు, బాలాజీ గారు నన్ను అప్రోచ్ అయ్యారు. బాలాజీ గారు ప్రొడ్యూసర్ మూవీకి. సో వాళ్ళిద్దరు వచ్చి అప్రోచ్ అయ్యారు మాకు. అది చెప్పంగానే ఇంకా స్టోరీ కూడా చెప్పంగానే చాలా అంటే మంచి ట్రిగర్ పాయింట్స్ కూడా చాలా యూనిక్గా అనిపించింది నాకు. సో క్యారెక్టర్ కంటే కూడా స్టోరీని ఎక్కువ నమ్మాను నేను ఈ సినిమా విషయానికి వస్తే. సో ఆబ్వియస్లీ ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది చూసే వాళ్ళకి. ఒకవేళ మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుందని నేను గట్టిగా నమ్మాను. సో సినిమా విషయానికి వస్తే సినిమా ప్రొడక్షన్లో ఉన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా షూట్ చేసామన్నమాట అందరం కలిసి. సో మంచి అండర్స్టాండింగ్తో అందరం సో అలా షూట్ చేసాం. సో చేస్తున్న కొద్దీ ఇంకా నమ్మకం వచ్చింది నాకు ఆ సినిమా తప్పకుండా రీచ్ అనేది చాలా దూరం వరకు వెళ్తుందని. సో అదే ఏంటి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, అబ్బా పటేల్ ఉంది, మీరు ఉన్నారు. ఆవిడ మీనా, మీరు మీనా, లేకపోతే ఒక ట్రైలర్లో ఉంది ఒక మంచం మీద పొడిచేస్తుంది, ఆవిడ మీరా లేకపోతే ఎవరు? అది చూడాలంటే మీ థియేటర్కి వెళ్ళాలి. మరి ట్రైలర్ కొంచెం ఆ మొహం తిప్పేస్తే సరిపోదు కదా. అదే కదా సస్పెన్స్ దీంట్లో మాకు. ఓకే, ఏంటండి టైటిల్ ఏమో థ్యాంక్ యూ డియర్ పెట్టారు, ఇదేంటి క్రైమ్ థ్రిల్లర్ పెట్టారు టైటిల్? అంటే లైక్ థ్యాంక్ యూ డియర్ అనేది మీకు దాంట్లో సినిమా చూస్తే అర్థమవుతుంది టైటిల్ ఎందుకు పెట్టారు అనేది. లైక్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అండి. దీంట్లో లైక్ సోషల్ మెసేజ్ కూడా చాలా ఉంటుంది. సో ఇప్పుడు యూత్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను నేనైతే. సో నా క్యారెక్టర్ వచ్చేసి దీంట్లో జాను అండి, ఒక క్యూట్ అమ్మాయి. అండ్ దెన్ అట్ టైం ఇంకా సస్పెన్స్ ఉంది దీంట్లో. నా క్యారెక్టర్లోనే కొంచెం ఇంకా ఉండొచ్చు, చూడొచ్చు. ఏంటి ప్రాబ్లం అంటే మీరేం చేస్తారు? మీ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు జాను, మీరేం చేస్తూ ఉంటారు? నేను కూడా లైక్ రియల్ లైఫ్లో ఎలా అయితే హీరోయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, సినిమాలు కూడా అలా ట్రై చేస్తూ ఉంటాను. సో దాంట్లో వచ్చే స్ట్రగుల్స్ కానీ, అండ్ దెన్ హీరోకి మా ఉన్న లైక్ చిన్న చిన్న లిటిల్ మూమెంట్, లవ్ మూమెంట్స్ కానీ ఇలాంటివి. ఆయన సినిమాలో డైరెక్టర్ ఆయన కూడా అలాగే ఒక హీరో. మెల్లగా లాగేస్తున్నారు మొత్తం అక్కడ. నాకు యాంగ్జైటీ పెరిగిపోతుంది. శ్రీకాంత్ సార్ టెన్షన్ పడుతున్నా, చెప్పలేము సార్, తీసుకొస్తాం ఆడియన్స్ కూడా. సూపర్ సార్. శ్రీకాంత్ గారు, సరే
టైటిల్ ఇందాక అంటే టైటిల్ ఏమో హోమ్లీగా ఉంది, థ్యాంక్ యూ డియర్ బాగుంది, క్రైమ్ థ్రిల్లర్ ఉంది, ఫ్యామిలీలో ఉండి క్రైమ్ థ్రిల్లర్. ఏముంటుంది మెసేజ్ అంటే ఇట్లోంచి ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ ఇండస్ట్రీలో జరుగుతున్నావు కానీ ఏం చెప్తారు? ఇండస్ట్రీ సమస్య కాదు ఇది, ఒక ప్రపంచం మొత్తం ఒక బర్నింగ్ ఇష్యూ చెప్పామండి. ప్రపంచం మొత్తము ఆ ప్రాబ్లం వల్ల కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. సోషల్ మీడియానా? పిల్లలు చనిపోతున్నారు. ఓకే. ఆ ప్రాబ్లం వల్ల పిల్లలే కాదు, చాలా మంది యంగ్స్టర్స్, పక్కన వాళ్ళ ఇళ్ళల్లో లేడీస్ చనిపోతున్నారు. రకరకాల చిన్న పొరపాటు వల్ల కొన్ని లక్షల మంది బలైపోతున్నారు. ఆ పాయింట్ ని ఒక ఫన్ గా, ఒక ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ ట్రాక్, ఫ్యామిలీ ట్రాక్, సస్పెన్స్, క్యూరియాసిటీగా చేశారు. దాన్ని మా బాలాజీ అని పేరు పెట్టి ఎందుకు పిలుస్తా అంటే, నాకు తమ్ముడు లాంటి అబ్బాయి, 10 years ఫ్రెండ్ ఉంది కాబట్టి ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్య నమ్మి కథ నమ్మి సినిమా చేశారు. ఏంటి హెబ్బపట్టులు రాలేదండి? దెబ్బ మనోడు మాట్లాడతాను, వేరే షూట్లో ఉన్నారు అంట, మైసూర్లో ఉన్నారు. రేపటి నుంచి తను జాయిన్ అయిపోతారు. తన క్యారెక్టర్ కూడా నరేషన్ ఇచ్చిన తర్వాత ఐ విల్ డూ అనేసి అంతే. వీళ్ళిద్దరు ఎలా ఒప్పుకున్నారో తను కూడా మన సినిమా షూటింగ్ అప్పుడు ఓదిల 2 షూటింగ్ డేట్స్ క్లాస్ వచ్చాయి, కానీ మనకి చేసేసారు. ముందు శ్రీకాంత్ సార్ ఎక్కడికి అయిపోతా ఉంది, సార్ చేసేయాలని చెప్పేసి ఆయన కూడా అలాగే చేశారు. కాదు, వీళ్ళిద్దరు హెబ్బాలోను వీళ్ళని ఇద్దరులో ఎవరు విలన్స్ ఎవరు లేదు, అందరూ ఆయన హీరో, ఇద్దరు హీరోయిన్స్ అంతేనా? అంతే. విలన్ వచ్చేసి సమాజంలో వ్యక్తులు, సమాజంలో ఉండే వ్యక్తులే విలన్స్, అంతే కదా? అంతేనా? అంతే కదా. సమాజంలో ఉంటే కొంతమంది వ్యక్తులే విలన్స్ ఈ సినిమాలో, అంతే. బాగా చెప్పారు. ఏం పెట్టేసారు ఎట్లా ఉంది సార్, ఎట్లా జరిగింది సినిమా? ఎందుకంటే వాళ్ళ చిన్న సినిమాలు మీకు తెలిసిందే, మేకింగ్ చాలా తక్కువ బడ్జెట్లో, కాంపాక్ట్ బడ్జెట్లో చేసుకుంటాము. వచ్చేటప్పటికి ఆడియన్స్ థియేటర్ రప్పించడం చాలా కష్టం అవుతుంది. కంటెంట్ నమ్ముకుంటే, ఆయన ధనుష్ గారు అన్నట్టు కంటెంట్ నమ్ముకుంటేనే ఇవాళ థియేటర్లో సినిమా ఆడుతుంది. ఎలా ఉంది మీ కంటెంట్, ఎలా ఉంది, ఎంతలో చేశారు, ఏ లొకేషన్లో చేశారు, ఎన్ని రోజులు చేశారు? మీరు మాట్లాడుతూ మొత్తం సినిమా అంతా లాగేసినట్టున్నారు కదా థియేటర్కి వెళ్ళకుండా. అంటే బడ్జెట్ ఏంటంటే యాక్చువల్లీ శ్రీకాంత్ అన్న మాకు ఏ బడ్జెట్ అయితే ఇచ్చారో సేమ్ విత్ ఇన్ ద బడ్జెటే చేసాము. మోర్ ఓవర్ ఈడ షాకింగ్ థింగ్ ఏంటంటే మా షూట్ మొత్తం విత్ ఇన్ ఏ మంత్ కంప్లీట్ అయింది. విత్ ఇన్ ఏ మంత్ కంప్లీట్ అయింది. 18 రోజులు షూట్ చేశారు. సూపర్. 18 days అది కూడా యాక్చువల్లీ 18 days వరకు ప్రొలాంగ్ అవ్వడం దేనికంటే వర్షం పడింది మధ్యలో. ఒక 3 days కంటిన్యూస్ వర్షం ఉంది, సో దానివల్ల డిలే అయింది. లేకపోతే విత్ ఇన్ 15 days లోనే షూట్ అయిపోయింది. సూపర్. సార్ ధనుష్ గారు, డైరెక్టర్లు ఈయన ప్రొఫైల్ ఉంది, చాలా సినిమాలు చేశారు, షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ వచ్చినాయి. సో వీళ్ళు కథ చెప్పేటప్పుడు, కొత్త డైరెక్టర్లు కాబట్టి కథ చెప్పేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బాగా చెప్తారు, సినిమాలో అన్ని ఎలిమెంట్స్ పెట్టాలి, క్యూరియస్గా చెప్తారు. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి కొంచెం డిస్టర్బెన్స్. కొంతమంది, నేను సార్ గురించి యంగ్ డైరెక్టర్స్, ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఏం చేస్తారంటే అన్ని ఎలిమెంట్స్ పెట్టాలనే ఉత్సాహంతో కథ బాగా రాసుకుంటారు, నెరేషన్ కూడా అద్భుతంగా ఉంది. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది. అటువంటి ప్రాబ్లం కానీ క్లారిటీ కానీ ఎట్లా ఉంది శ్రీనివాస్ గారు? శ్రీకాంత్ సార్ అంటే శ్రీకాంత్ సార్ వచ్చేసి నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఆయన యూజువల్గా అంటే ఆయనకి అన్ని మైండ్లో ఉండిపోతుంది అనమాట, ప్రతి ఒక్క డైలాగ్ ఇవన్నీ. సో ఆ స్టోరీ చెప్తున్నప్పుడు కూడా ఆయన పర్ఫామ్ చేస్తూ స్టోరీ చెప్తారనమాట. మీరు డైలాగ్ ఇలా చెప్తారు అన్నట్టు అట్లా ఒక క్లారిటీతో చెప్తూ వచ్చారు. సో నాకు ఆబ్వియస్లీ నమ్మకం వచ్చేసింది అప్పుడు, ఆయన ఫస్ట్ టైం విన్నప్పుడు ఆయన స్టోరీ అంటే ఆయనకు మంచి అవగాహన ఉంది, మంచిగా పట్టుంది దీని మీద, స్టోరీ మీద. సో ఎగ్జిక్యూషన్ టైంలో మేబీ నథింగ్ విల్ గో రాంగ్ అన్నట్టు అట్లా అనిపించింది. సో షూటింగ్ టైంలో కూడా సేమ్ అలానే అయింది, నేను అనుకున్నట్టే అయింది. ఆయనకి మంచి క్లారిటీ ఉంది, ఆయన మళ్ళీ అందరినీ హ్యాండిల్ చేసే విధానం కానివ్వండి, వేరే ఆర్టిస్టులు ఇప్పుడు కొన్ని సీన్స్లో ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయి కొన్నిట్లో. సో దానిలో కూడా బాగా హ్యాండిల్ చేశారు. అంటే ఆయన ముందు ఆర్టిస్ట్కి ఒక స్పేస్ ఇస్తారు, మీరు ఎలా చేయగలుగుతారో చేసి చూపించండి. ఒకవేళ ఇప్పుడు నేను ఒక కొత్త ఆర్టిస్ట్ని ఒక విధంగా, నా సెకండ్ ఫిల్మ్ రిలీజ్. సో నేను అక్కడక్కడ తప్పులు చేసినప్పుడు ఆయన వెంటనే చెప్పేశారు, ధనుష్ గారు మీరు ఇక్కడ కొంచెం ఇంకా బెటర్గా చేయండి అన్నట్టు అట్లా ఓపెన్గా చెప్పే కమ్యూనికేషన్ ఉండింది అనమాట. వండర్ఫుల్ యాక్టర్. ఎలాగంటే ఒక క్లైమాక్స్ ఒక సీన్ కోసంగా స్పాట్లో అప్పుడప్పుడు ఒక డైలాగ్ రాసాము, శ్లోకం, అది భగవద్గీతలో శ్లోకం. ఓకే, అది స్పాట్లో రాసాం కదా, నా రైటింగ్ సరిగ్గా బాగుండదు, టెక్కడెక్క రాసిచ్చి ఆయనకి వెళ్ళిపోయాను, భగవద్గీతలో శ్లోకం అని చెప్పేసి. అయిపోయింది, బయట చూసుకున్నాం, షార్ట్ ఆడి అని చెప్పినప్పుడు పిల్లదానం పోయితే అతను గొప్పతనం ఏంటంటే ఇంత ఫ్యాషనేట్ అంటే సినిమా మీద, యాక్టింగ్ మీద అంటే
నేను రాసిన హ్యాండ్ రైటింగ్ బాగా గూగుల్లోకి వెళ్ళేసి ఆ శ్లోకాన్ని డౌన్లోడ్ చేసుకున్నాడు ఆయన. భగవద్గీతలో శ్లోకం డైలాగ్ అదే యదా హి ధర్మస్య ఉంది కదా భగవద్గీతలో శ్లోకం, డౌన్లోడ్ చేసుకొని రాసుకొని చదువుతున్నాడు. భలే క్వశ్చన్ అడిగారండి. అది మీరు మొత్తం సినిమా అడిగేస్తున్నారు కానీ చెప్పని సినిమా గురించి. లాస్ట్లో క్లైమాక్స్లో ఆ డైలాగ్ చెప్పాలన్నమాట. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు కదండి, ఎక్కడ అన్యాయం జరిగినా అక్రమం జరిగినా నేను మళ్ళీ మళ్ళీ పుడుతుంటాను, వాళ్ళని చంపుతుంటాను అంటాడు అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైలాగ్ చెప్తారు ఆయన. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా యదాహి ధర్మస్య, అక్రమాలు జరిగినప్పుడు నేను పుట్టి మళ్ళీ అంతం చేస్తుంటానని చెప్తారు. ఇక్కడ చిన్న ఇష్యూ వచ్చింది సెన్సార్ దగ్గర. మాకు సెన్సార్ జరిగింది. సెన్సార్ ఆఫీసర్ క్వశ్చన్ చేశాడు, ప్లీజ్ మ్యూట్ ద డైలాగ్ ఆఫ్ మహాభారత అండ్ శ్రీకృష్ణ అన్నాడు. వాట్ ద రీజన్స్ చెప్పండి మీరు. ఆ డైలాగ్ని మ్యూట్ చేయమని చెప్పారండి సెన్సార్ వాళ్ళు. ఎందుకు చెప్పారు? ఎందుకు ఇది రిలీజ్ ప్రాబ్లం అవుతుంది అన్నాడు. ఇక్కడ రిలీజ్ ప్రాబ్లం లేదు, అక్కడ ఎవరి గురించి చెప్పలేదు. అక్కడ అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, ఆ ఎగ్జాంపుల్గా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, సమాజంలో అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు కొన్ని పరిస్థితులు మనం చేయొచ్చు అన్నట్టుగా చెప్పాడు శ్రీకృష్ణుడికి భగవద్గీతలో చెప్తారు కదండి. అలాగా ఎగ్జాంపుల్గా చెప్తాడు ఆ అబ్బాయి డైలాగ్ని. ఎక్కడ మనం ఏ మతాన్ని ఏ కులాన్ని కూడా విమర్శించలేదు. సెన్సార్ బోర్డు అనేవాళ్ళు చిన్న సినిమాని చిన్న చూపు చూసారా అనిపించింది నాకు. అప్కమింగ్ డైరెక్టర్ అని వేసి క్వశ్చన్ చేసి ప్లీజ్ మ్యూట్ ద డైలాగ్ అన్నారు కదా. అట్లా చిన్న చిన్న విషయాలు కూడా చెప్పారు. అది సెన్సార్ వాళ్ళకి కొంచెం అక్కడ ఇబ్బంది అనిపించింది. ఏంటప్ప సమాజానికి సంబంధించిన డైలాగ్ అని మహాభారతం వేదిక ఒక పుస్తకం శ్రీకృష్ణుడి పేరు మ్యూట్ చేయమన్నారండి. ఓకే, అది ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధాకర విషయం. అది చాలా బాధపడాను ఆ డైలాగ్ మ్యూట్ చేయమని చెప్పినప్పుడు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పక్కన ఉండే మెంబర్స్ రీజనబుల్ సార్ అన్నారు. కానీ ఆయన లేదండి రిలీజ్ మా సెన్సార్ రూల్స్ ప్రకారం వస్తాయంటే చాలా సినిమాలు రావడం లేదా. అవును, అవ్వకూడదు ఈ విషయం. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పకూడదు, డిస్కస్ చేయకూడదు. అది అలా ఇబ్బంది పడ్డాను కొన్ని డైలాగులు అన్నీ కూడా సినిమా చూస్తే మీకు అర్థం అవుతుందండి. సూపర్. నిమిష గారు, సినిమా ఏమో 18 రోజులు చేశాను. మరి మీరు ఎన్ని రోజులు షూట్ చేశారు? షూట్కి వెళ్ళారు? 18 రోజులు ఉన్నారా? దాదాపు 8-9 days షూట్ చేశాను. ఏమంటే మెయిన్ యాక్టివ్ పార్ట్ ఆయనతో డ్యూయట్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, సీన్స్ అండి. మ్యాక్సిమం ఇద్దరికి కాంబినేషన్ సాంగ్స్ లేవు, సీన్స్ ఏ ఉన్నాయి. ఒక సాంగ్ ఉంది, బిట్ సాంగ్ ఉంది కదా, మర్చిపోయారా? సిచ్యువేషన్ సాంగ్ అండి. మర్చిపోయి ఓకే అట్లా అన్నారా? ఓకే. మ్యారేజ్ అయిపోతుంది కదా మీకు, అట్లా సిచ్యువేషన్ ఆయన మ్యారేజ్ అయిపోతుంది కదా. సినిమాలోనా? ఓకే, మీరు ఇంకా టీజర్ చూడలేదు కదా? టీజర్ చూసాను. టీజర్ చూస్తేనే ట్రైలర్ చూసి ఉంటారు మేబీ కదా. టీజర్ చూసి ట్రైలర్ చూడలేదు కదా మీరు. యా, ట్రైలర్ రిలీజ్ అవుతుంది, మీకు అర్థమవుతుంది అప్పుడు నా క్యారెక్టర్ పెళ్ళి అవుదా ఆయనకి? పెళ్ళి అవుతుందిలేండి, పెళ్ళి అవుతుంది, ఆయనకి అవుతుంది. యా, సూపర్. ఏంటి మేడం, చాలా సినిమాలు మీ సినిమాలు వచ్చేటప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. దేవరా కానీ కొన్ని సినిమాలు చేస్తున్నారు, హీరోయిన్గా చేస్తున్నారు, మళ్ళీ ఇటువంటి క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే దేవరా తర్వాత ఆర్జీవి గారితో చేస్తున్నారు. విశ్వంబరలో ఉన్నారా? పర్లేదు. ఎట్లా మళ్ళీ అటు ఇటు ఎందుకు చేస్తున్నారు? లేదండి, ఇది ఏమి నార్మల్ చిన్న క్యారెక్టర్ ఏం కాదు. నాది ఈక్వల్ టు ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా ఉంది. బాగా ఒక వెర్షన్ అయితే నాది ఒక వెర్షన్ మొత్తం. సో నేనేంటంటే పర్టికులర్గా నేను ఇదే చేయాలి ఇలా చేయాలని అనేది నాకు క్యారెక్టర్ నచ్చిందంటే నేను డెఫినెట్గా చేస్తాను. చిన్న సినిమా లేదా పెద్ద సినిమా మీడియం సినిమా అది నాకు పాయింటే కాదు. అక్కడ నేను సాటిస్ఫై అవ్వాలి, నాకు ఓకే ఈ క్యారెక్టర్ నాకు నచ్చింది, నేను చేయగలను అని ఉంటే నేను డెఫినెట్గా చేస్తాను. అలా పర్టికులర్గా ఇదే వేలో వెళ్ళాలని నాకేం అది లేదు. లైక్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయాలి, నాకంటూ మంచి డెప్త్ అండ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేస్తాను. ఏంటంటే దేవరాలో మీకు ఎన్టీఆర్ గారికి ఆవిడ జాన్వీ గారి పక్కన ఉంటారు కదా, ఆయన కలిసారా ఎన్టీఆర్ గారిని? ఆల్మోస్ట్ మేము కలిసి షూట్ చేసాము, గోవాలో షూట్ చేసాము. ఎలా ఉంటాడు ఆయన? ఆయన అంటే ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతాను, అండ్ డిసిప్లిన్. ఆయన షార్ట్కి ముందు వచ్చినప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ లైక్ ఇలా చేద్దాం అలా చేద్దామని ఆర్టిస్టులతో కొంచెం ఫ్రీగా మాట్లాడతారు. దానివల్ల చాలా ఫ్రీ అవుతాం మేము కూడా. లైక్ ఎన్టీఆర్ గారు ఇంత పెద్ద స్టారా అని ఒక ఫీల్ లేకుండా ఆ క్యారెక్టర్లో ఎలా అయితే ఉంటారో అలానే మాట్లాడారు మాతోటి. జాహ్నవి చాలా ఫ్రెండ్లీ, తన గురించి చెప్పక్కర్లేదు. ఆమె తెలుగు రాకపోయినా సరే ప్రతి డైలాగ్ తను తెలుగు నేర్చుకుని తను మాట్లాడే విధానం కానీ బాగా అనిపించింది మాకు. నేను ఎక్కడ మీ పేరు చూస్తున్నప్పుడు తమ్మునే చూశాను, ఆర్జీవి గారు పార్టీకి రమ్మంటే నేను వెళ్ళలేదు అని. ఏ సినిమా? వ్యూహం అండి, వ్యూహం. ఆర్జీవి గారి వ్యూహం షర్మిలాకి చేశాను నేను, లైక్ జగన్ గారి బయోపిక్ లైక్ సంథింగ్. దాంట్లో అప్పుడు లైక్ ఒక ఫంక్షన్ జరిగింది, లైక్ బర్త్డే ఫంక్షన్ సంథింగ్.
అప్పుడు నేను వేరే వర్క్లో ఉండి వెళ్ళలేదు. సో అది అడిగితే నేను పార్టీకి వెళ్ళేది తెలిసిందే కదా తమ్నెల్స్ గురించి, 1కి 4 పెట్టేస్తారు. బట్ అలా ఏం లేదులేండి. హీఈస్ వెరీ ఫ్రెండ్లీ. అంటే ఆయన లైక్ చూసే బయట వీడియోస్లో చూసే అంత కాదు. మీరు యాక్చువల్లీ ఆయనతో వర్క్ చేసినప్పుడు నాకు భయం ఏంటి నిజమేనా ఏంటి అజయ్ గారు ఇలా అంటారు అంటే లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో వర్క్ చేసిన తర్వాత అర్థమైంది, అమ్మో లేదు సోషల్ మీడియా ఆయనే బాస్ అంతే. డెఫినెట్గా చేస్తానండి, డెఫినెట్గా చేస్తాను. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి చేశారు, మీ సినిమాలు ఎక్కడ, ఏంటి ఏ సినిమాలకు వచ్చినాయి అవార్డ్స్ మీరు? సార్ మా బ్యాక్గ్రౌండ్ ఈజ్ చెప్పాలంటే నేను ఫస్ట్ థ్యాంక్ఫుల్ టు మై ముజీబ్ అనే మా మేనేజర్, మా ఫ్రెండ్. అతను నేను ఇండస్ట్రీలో ఇక్కడ స్థిరపడడానికి నాకన్నా ఎక్కువ కష్టపడ్డాడు. నాకు బైక్ లేకపోతే తన బైక్ ఎక్కించుకుని తిప్పేవాడు. తర్వాత అక్కడి నుంచి మా ఎల్లో ఫ్లవర్స్ రమేష్ గోపాల్ గారు, మిరపకాయ డాన్స్, అక్కడి నుంచి నా ప్రస్థానం బిగిన్ అయిందండి. మిరపకాయ సినిమా నుంచి హరీష్ గారితో 14 days వర్క్ చేశాను. మిరపకాయ సినిమా చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్. అక్కడి నుంచి మా కెరీర్ అక్కడి నుంచి అదే రెగ్యులర్గా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్లోనే చూస్తూ వచ్చాను. అక్కడి నుంచి మైల్ స్టోన్ అన్నట్టుగా గురువు గారు కృష్ణవంశీ గారితో పరిచయం అవడం. పైసా సినిమా నుంచి అండి. ఆయన మమ్మల్ని కొట్టేవాడు లొకేషన్లో. టక్కని చెప్పేశారు మీరు. మా గురువు గారు కాబట్టి అంటే ఆయన అంటే మా అభిమానంతో కొట్టేవాడు పని విషయంలో. అరే ఎందుకు అక్కడ తిరుగుతారు ఇక్కడ తిరుగుతారు, ఖాళీగా ఉండే ఎడిటింగ్ రూమ్లో కూర్చోవచ్చు కదా, డబ్బింగ్లో కూర్చోవచ్చు కదా. ఫస్ట్ ఆయన మాతోనే చేయించేవాడు. అక్కడ ఆయన దగ్గర నేర్చుకోబట్టే ఇప్పుడు మేము చేసిన సినిమాల్లో ఎడిటింగ్లో డబ్బింగ్లో మేము కూర్చొని ముందు చేయగలిగాం. రెగ్యులర్ సార్ ఆయనతోనే. రంగం వాటికి తర్వాత రైటింగ్ స్టోరీ డిపార్ట్మెంట్లో చేస్తే వంట చేసుకుంటూ వచ్చాను. ఒక 2 సినిమాలు జరగాల్సినవి రుద్రాక్ష క్యాన్సిల్ అయింది అనుష్క గారితో, అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఇంకోటి అది ఇంకా మనం చెప్పకూడదు. దిల్ రాజు గారు దాని అన్నీ మీరు అడిగేస్తారు బాబు. దిల్ రాజు గారు అంటే రుద్రాక్షకి అనుకున్నాం. అది గురువుగారు దిల్ రాజు గారిని అడగాలి ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పిస్తాను. మళ్ళీ వాళ్ళు మీరు అది పెద్ద ఇష్యూ అయిపోతుంది దీనికి రాజుగారిది సగం ఎక్సైటింగ్ చెప్పేసి గురుగారి పేరు చాలా దగ్గర వాడుంటాం సినిమాని. వాడేమో గురుగారికి డెఫినెట్గా పంపించాను, అన్నీ పంపిస్తున్నాను, గాడ్ బ్లెస్ మెసేజ్ పెడతారు. సో ఈ ఫిల్మ్ కూడా గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్ట్ అవార్డు వచ్చింది నాకు. సార్ కృష్ణవంశీ గారు చూసుకుంటే ఆయన కాంప్రమైజ్ కాడు, సినిమాని షార్ట్ తీసుకున్నాడు అనుకోండి కాంప్రమైజ్ కాడు ఉంటాడు. ఎక్కడో అక్కడ కూర్చొని ఆయనకి కావాల్సింది వచ్చే వరకు కూడా ఇంప్రూవ్మెంట్ కోసం చేస్తారు. ఒక ఆర్టిస్ట్ మీద కెమెరా పెడితే 100 టేకులు అయినా కానీ ఇసుకుపోడండి, వాడు చెప్పడం లేదు పక్క పోయా అతని మీద చెప్పిస్తారు. ఆయన చెప్పు వచ్చాం కెమెరా పెట్టాం అవకాశం వచ్చింది, జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఆయన చూపిస్తాడండి. ఒకటి పైసాలో ఒక నాని గారు అండ్ సిద్దికాది ఒక ప్రాస్టిట్యూషన్ అట్మాస్ఫియర్కి వెళ్తారు. ఇక్కడ చెప్పకూడదు. ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ కూడా ఒక అమ్మాయి డైలాగ్ ఎవరు రాకపోతే జూనియర్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి బాగుంది సార్, అమ్మాయి చెప్పిద్దామంటే చెప్పించమని చెప్పారు. అమ్మాయి కొంచెం జూనియర్ ఆర్టిస్ట్ మామూలుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఆ డైలాగ్ ఇచ్చే లోపల కంగారు చెప్పలేకపోయింది. అమ్మాయి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, ఎంతకాలం జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంటారు, అలా అమ్మాయితో చెప్పగలరు సార్. ఆయన గ్రేట్ మ్యాన్. అదే లొకేషన్లో నన్ను తిట్టి గట్ అవుట్ అని కూడా అన్నాడు మన సార్ గురువు గారు. అది ఉంటాయి కదా కొన్ని పనులు చేయకపోయినప్పుడు ఆ టైంలో సీరియస్ అవుతారు కదా. సో అదే మన రాకాసిలి గెస్ట్ హౌస్ అంటారు కదా, అదే లొకేషన్లో గురువు గారు నన్ను తిట్టి గెట్ అవుట్ అనేసారు. మళ్ళీ అదే లొకేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు ఎక్కడున్న లొకేషన్ రావాలని పిలిచారు. సో అదే సెంటిమెంట్ ప్లేస్లో మనం షూటింగ్ పెట్టాం. అక్కడ పెట్టాలని చెప్పేసి ఆకాశ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంతా కూడా ఇష్టమైన లొకేషన్. ఎందుకంటే గురువు గారు ఆశీర్వాదం తీసుకున్నా. అక్కడ ఒక గురువు కొట్టాడు తిట్టాడు అంటే మన మంచి కోసమే, అరిశారని చెప్పి అలిగిలిపోయారు అనుకోండి మనకే ఇబ్బంది. ఆ విధంగా పని చెప్పే గురువులు దొరకడం కూడా ఈరోజు చాలా తక్కువ అండి. డైరెక్టర్ అరిశాడు, పనిచేసే బాస్ అరిశాడంటే ఎవరి కోసం? మన బాగు కోసం అరుస్తారు. జీవితాంతం నేను కృష్ణవంశీ గారికి రుణపడి ఉంటా. ఎందుకంటే ఈరోజు నేను ఎక్కడ పోతున్నా, రేపు ఇంకో పెద్ద సినిమాకు ఒక ఆర్టిస్ట్ దగ్గర పోయాను, ఎక్కడ చేసావంటే కృష్ణవంశీ వచ్చాను బ్రాండ్ కథ ఉండడానికి రెడీగా ఉన్నారు. తర్వాత ఈ సినిమా కూడా మంచి ప్రొఫైల్ అయింది నాకు. సినిమా కొంతమంది చూశారు, అవి చూసి వస్తుంది నెక్స్ట్ వీక్ అనౌన్స్మెంట్ వస్తుంది. ముందు చెప్పకూడదు ఎవరు ఆ హీరో అనేది, ఆ హీరోయిన్ అనేది ఒక రకంగా
ఒక 10-15 సినిమాలు చేసిన 10-15 సినిమాలు చేసిన హీరోనే ఉంటాడు, తనతో కూడా ఇంకోటి అనుకుంటున్నాము జరుగుతుంది చెప్పడం. దీనికంటే మర్చిపోయాను, ఇది 3 సిరీస్ ఫిలిం. థ్యాంక్ యూ డియర్ అనేది 3 సిరీసెస్ అనమాట. ఇది టు బి కంటిన్యూ అని ఉంటుంది. ప్రతి ఒక ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాము. క్లైమాక్స్ వచ్చేటప్పుడు ఆ ఇష్యూ ఎండ్ అయిపోయేసి కొత్త ఇష్యూ మళ్ళీ ఓపెన్తో ఎండింగ్ ఇస్తామండి. అట్లాగా 3 సిరీస్ థ్యాంక్ యూ డియర్ 1, 2, 3 పార్ట్స్ అనుకున్నామండి. అట్లా ఉంటుంది సార్. ఆయన 1, 2, 3 అన్నాడు, సక్సెస్ అయ్యి కలెక్షన్స్ వస్తాయి. ఎంత సక్సెస్ అయినా సక్సెస్ వచ్చి కలెక్షన్స్ వస్తే 2కి వెళ్తారు, లేదా 2 కూడా అయితే 3కి వెళ్తారు. ఎట్లా ఉండదు, ఎందుకంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చే పరిస్థితులు కాదు ఇవాళ రోజు. పెద్ద సినిమాలకే ఆడియన్స్ రాని పరిస్థితి అందరు చూసిందే. ఓటీటీలో చూద్దాం, చిన్న సినిమా అనేటప్పటికి ఓటీటీకి వెళ్ళిపోదాం, ఛాయిస్ మారిపోతుంది. ట్రైలర్ టేజర్ బాగా ఎగ్జైట్ అయితే తప్ప థియేటర్కి వెళ్తారు. ఎంతవరకు వెళ్తారు మీరు? 2 వెళ్తారా, 3 వెళ్తారా? ఆయన అన్నట్టు కంప్లీట్లీ లైక్ మా ఒపీనియన్ ఏంటంటే ఇది ఒక ప్రెజెంట్ బర్నింగ్ సెన్సేషన్. సో ఆడియన్స్కి మేబీ థియేటర్లోకి వెళ్ళి కనెక్ట్ అవ్వకపోవచ్చేమో, కానీ ఓటీటీకి వెళ్ళిన తర్వాత 100% ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ యూత్ 100% కనెక్ట్ అవుతుంది, అట్రాక్ట్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కానీ, ఇప్పుడు జెన్జీ అంటున్నారు కదా, ప్రజెంట్ జనరేషన్లో కానీ వాళ్ళు అట్రాక్ట్ ఇప్పుడు అంతెందుకండి. ఇప్పుడు ఒక ఎంప్లాయ్ అయినా కానీ, ఒక ఐటీ ఎంప్లాయ్ తీసుకుందాం మనము, ఆయన ఆఫీస్ అయిపోయి థియేటర్కి వెళ్ళి సినిమా చూసేంత లేదు. సో ఓటీటీ ఓపెన్ చేయగానే మన మూవీ కనిపిస్తుంది, కంటెంట్ బాగుంది. సో ఇది మెసేజ్ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి, సో బై డిఫాల్ట్ ఏంటంటే వాళ్ళు చెప్తారు, అరే ఆఫీస్కి అయిపోయిన తర్వాత చూడు పలానా సినిమా బాగా మెసేజ్ ఓరియంటెడ్ అన్నారు. సార్ ధనుష్ గారు, కథనాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంతవరకు పనిచేస్తుంది? ఎందుకంటే ఆయన చూసాం, ఆయన బాడీ బిల్డింగ్ కానీ చిన్నప్పుడు చిన్న క్యారెక్టర్లతో వచ్చారు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి వచ్చి హీరోగా ఒక రేంజ్. శ్రీహరి గారు అంటే ఇండస్ట్రీలో ఆయన పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఒక బ్రాండ్. ఆయన శ్రీహరి గారికి మంచితనం గురించి చెప్పడానికి అసలు చిన్న విషయం. ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు అంటే ఏం నేర్చుకుంటారు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ విషయంలో కానీ అన్నింటిలో కష్టపడ్డాడు. సో నాకు నేను ఎప్పుడు ఎవరు అడిగినా కూడా బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ యాక్టింగ్ వైపు నేను రావడానికి బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆయనే అని చెప్తానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన వల్ల నాకు సినిమా అంటే ఏంటో తెలిసింది. మా జనరేషన్ కిడ్స్, మా ఫ్యామిలీలో ఉన్న అందరికీ. సో ఆబ్వియస్లీ ఆయనే నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, బిగ్గెస్ట్ డ్రైవింగ్ ఫోర్స్ యాక్టింగ్లోకి రావడానికి కానివ్వండి. సో మేము పెరుగుతున్నప్పుడు మాకు చిన్నప్పటి నుంచి ఏమి చెప్పి పెంచారంటే వీళ్ళ స్టోరీస్ అన్ని చెప్పేవాళ్ళు అనమాట. వీళ్ళు ఎప్పుడు ఎలా కష్టపడ్డారు. సో బాలనగర్లో ఉండేవాళ్ళు ముందు, పెద్దన వాళ్ళు సైకిల్ షాప్ ఉండేది వాళ్ళకి, పంచర్ షాప్. సో అక్కడే పంచర్ షాప్ షెడ్లోనే వీళ్ళు పడుకునే వాళ్ళు అంట. అది ఎప్పుడు కూడా మాకు చిన్నప్పటి నుంచి చెప్తూ వచ్చారు. సో అది చెప్పేదానికి రీజన్ ఏంటంటే, సో మాకు అర్థమవుతుందని, మీకు ఊరికనే ఇవేమి ఈ రాయల్టీస్ ఇవన్నీ ఏమీ రాలేదు, ఊరికనే రాలేదు, ఈ కష్టపడడం వల్లనే వచ్చింది. సో నేను కూడా దాన్ని ఎక్కడికి వెళ్ళినా అప్లై చేస్తాను. సో నేను తంత్ర కంటే ముందు కూడా నేను ఒక 100 ఆడిషన్కి వెళ్ళి ఉంటాను. సో నాకు పెద్దన్న గారి పేరు ఎక్కడ యూజ్ చేయడం కూడా అంత నచ్చేది కాదనమాట. ఒక విధంగా ఆయన డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటుందేమో అన్నట్టు అనుకొని చాలా ఆడిషన్స్కి వెళ్ళాను. సో అంటే ఎప్పుడు రిజెక్షన్ ఫేస్ అయినా కూడా ఎప్పుడు పెద్దన్న గారి గురించి తలుచుకుంటూ ఉంటాను. ఆయన కూడా ఎప్పుడో ఒకసారి రిజెక్షన్ ఫేస్ అయ్యారు అన్నట్టు. ఎందుకు అవుతుంది? శ్రీహరి గారి తమ్ముడు కొడుకు అంటే మంచి ఇది ఉంటుంది కదా, రెస్పెక్ట్ ఉంటుంది, తీసుకుంటారు. మీరు లుక్ బాగున్నారు, తీసుకుంటానికి అవకాశం ఉంది. దాంట్లో ఆయన తక్కువ చేయడం ఏముంటుంది అంటే అలా కదండి. అంటే ఇప్పుడు నాకు ఎందుకు అది అంటే నాకు పర్సనల్ గా అట్లా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆయన ఏమైనా డిస్రెస్పెక్ట్ చేసినట్టు ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ లేకపోతే ఆయన పేరు వాడితే తప్పు అవుతుంది. లేదు, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండి నేనే డైరెక్ట్గా వెళ్తున్నాను. సో అంటే ఇప్పుడు నేను వెళ్ళి పెద్దన్న గారి పేరు చెప్తే వాళ్ళు ఆబ్వియస్లీ ఆయన మీద ప్రేమతో నాకు రోల్ తప్పకుండా ఇస్తారు. అందరూ ఇస్తారు. కానీ వాళ్ళకి నా మీద నమ్మకం రాదేమో కదా. సో నీకు టాలెంట్ ఉంది, నాకు నేను ప్రూవ్ చేసుకోవాలని ఉండింది. సో మా ఫాదర్ కూడా ఎప్పుడు నేను ఆడిషన్స్ వీటికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉండేవారు, పేరు వాడరా అనేవాళ్ళు. నేను వద్దు మెల్లగా వాడతాను, అంటే మేబీ నాకు ఒక రికగ్నిషన్ వచ్చాక అప్పుడు మంచిగా చెప్పుకుంటాను. నేను శ్రీహరి గారి బ్లడ్ లైన్లోనే నేను ఒక మనిషిని, ఆయన ఇచ్చిన ప్లాట్ఫామ్లోనే నేను బతుకుతున్నాను. సో అది కూడా ఎప్పుడు కూడా అదే చెప్పుకుంటాను నేను. సో ఏంటి మీకున్న ధనుష్కున్న ప్లస్ పాయింట్స్ అంటే ఏంటి? ఇప్పుడున్న జనరేషన్ 6 ప్యాక్ వస్తున్నారు, డ్యాన్సులు, జిమ్నాస్టిక్స్, ఒకటి కాదు వాళ్ళు
వెల్ ప్రిపేర్డ్ అయ్యి వస్తున్నారు. హీరో మెటీరియల్ అంటే వెల్ ప్రిపేర్డ్, అసలు వాడు ఇటు ఏం చేయమంటే అది చేయడానికి రెడీగా ఉన్నారు. కృతిక్ రోషన్ గారు మన తెలుగులో కూడా చాలా మంది అలా వస్తున్నారు ఇప్పుడు యంగ్ జనరేషన్. వాళ్ళకి పోటీగా ఉండాలంటే ధనుష్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఓన్లీ యాక్టింగ్ కాకుండా పోటీ అంటే ఏం లేదండి. నాకు నేను ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం అన్నట్టే వచ్చాను. నేను సపరేట్ ఐడెంటిటీ అంటే ఇప్పుడు నేను నా గురించి నాకున్న టాలెంట్స్ గురించి చెప్పుకుంటే ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా ఉంటుందేమో. జిమ్నాస్టిక్స్ బాడీ కదా వాళ్ళంతా నాది జిమ్నాస్టిక్స్ కాదు. మీ నాన్నగారి దగ్గర లేదు ఆయన చెప్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ ఇక్కడ నుంచి మనం షూటింగ్ లొకేషన్ షామర్పేట నుంచి మళ్ళీ 10 కిలోమీటర్ దూరం అండి. 45-50 ఉంటుంది బస్. మా అందరికన్నా ముందు లొకేషన్ ఉండేవాడు. 550 545 లొకేషన్ ఉండేవాడు. నాకు భయం హీరో ముందు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి. ఒకసారి మా బండి ఆగిపోతే భయపడ్డాను. మాకన్నా ముందు లొకేషన్, అందరికన్నా ముందు లొకేషన్. అక్కడ లొకేషన్ తలుపు దిగు ముందు ఉంటాడు. తర్వాత డైలాగ్ ఇచ్చిన తర్వాత మనం కొంచెం గురుగారు స్కూల్ కదా, స్పాట్లో డైలాగ్ రాసినప్పుడు అప్పుడు పక్కకి మా ప్రిపేర్ చేసుకుంటాడు పాపం. చాలా డెడికేషన్ మనిషి. సో డైరెక్టర్స్ హీరో. అదేవిధంగా హెబ్బా కూడా డైరెక్టర్స్ హీరోయిన్. ఈ అమ్మాయి అయితే ఒకరోజు అని చెప్పాను క్యారెక్టర్, ఒకరోజు చెప్పేసి తెలియకుండా పెరిగింది. ఈ అమ్మాయి వల్ల నాకు పొట్టుదిరి గొడవలు వచ్చాయి. ఏమన్నా ఒకరోజు అని చెప్పి క్యారెక్టర్ అమ్మాయికి సినిమా అంతా తాగే మాటలో వచ్చేసింది. ఎందుకంటే కొన్ని ఎట్లా అంటే వంశీ గారిది లేడీస్ టైలర్ సినిమా ఉంది, దాంట్లో బట్టలు సత్యమైన క్యారెక్టర్ ఉంటుంది మల్లికార్జున గారు. దాంట్లో ఆయన రైటర్గా చేసి యాక్టర్ చేసినప్పుడు చిన్న క్యారెక్టర్ పెట్టారంట. హాఫ్ డే షూటింగ్ ఉంటుంది అని చెప్పాను మల్లికార్జున గారికి. నువ్వు బట్టలు అమ్ముతా ఉంటావా ఏదో చెప్పారంట. అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. పక్కన రష్ షేటింగ్ చూసుకున్నప్పుడు ఇది క్యారెక్టర్ బాగుంది, పెంచితే బాగుంది అనిపించి త్రూఅవుట్ వచ్చేసింది క్యారెక్టర్. దాంట్లో బట్టల సత్యం అనే క్యారెక్టర్తో బాగా మల్లికార్జునరావు గారు బాగా ఫేమస్ అయిపోయారు. సినిమా అంతా ఉంటారు, ఆ క్యారెక్టర్ హైలైట్ అయింది. అట్లా ప్రతి సినిమాలో కొన్ని విషయాలు జరుగుతాయండి. స్క్రిప్ట్ ఒకటి అనుకుంటాము, కొన్ని మనం అనుకోము ఈ క్యారెక్టర్ పెంచితే బాగుండు, అట్లాగే తెలియకుండా పెరిగింది. మీరు కూడా అడిగారు ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు, హీరో కూడా అడిగారు నన్ను, సార్ ఈ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది మళ్ళీ లాస్ట్ ఫినిషింగ్ లేదా అని నాకు మెసేజ్ పెట్టారు. ఆ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అప్పుడు కూడా నాకు అనిపించలే, అంటే ఆ క్యారెక్టర్ 1-2 days ఎండ్ అని చెప్పా. రన్నింగ్లో ఉన్నప్పుడు ఫినిష్ అవుతుందట, క్యారెక్టర్ ఫినిష్ అయిపోతుంది. రన్నింగ్ లో ఉన్నప్పుడు నేను బాలాజీ గారు లాస్ట్ ఒక్క పాయింట్ బాలాజీ గారు నేను కార్లో వస్తూ ఒకసారి ఫిల్మ్ ఛాంబర్ వస్తామంటే ఏదో సెకండ్ హాఫ్ కొద్దిగా మార్చితే ఇది పెడితే బాగుంటుంది బాలాజీ అంటే ఆయన గమ్ము డ్రైవ్ చేసుకుంటాడు. ఆయన బాలాజీ గారి ఉద్దేశం అంటే ఫస్ట్ ఒక ఫిక్స్ అయిపోతే అదే మీద ఉంటాడు ఆయన. మా బొడ్డు గారి పరిస్థితి ఏంటంటే ఏదైనా ముందు చెప్పాలి పాపం. ఇప్పుడు ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఏదంటే సినిమా ఇండస్ట్రీలో స్పాట్లో కొన్ని మారిపోతున్నాయి. అది తెలియదు, కొత్త ప్రొడ్యూసర్స్ పాపం వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి తెలియదు కాబట్టి కొన్ని నన్ను భరించారు పాపం వాళ్ళు. గుడ్ ప్రొడ్యూసర్, గుడ్ బ్రదర్, బాగా సపోర్ట్ చేశారు. ఎక్కడ డైరెక్టర్కి ఏం కావాలో అన్నీ చేసేవాళ్ళు, ఆమెకేం కావాలి చేసేవాళ్ళు. పునీత్ కూడా అదేవిధంగా పాపం మా అందరికన్నా బయట నుంచి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వచ్చారు కదండి, తెలియదు ఉదయాన్నే 6 గంటల నిద్ర లొకేషన్లో ఉండాలని తెలియదు, టైమింగ్ తెలియదు. అందరూ కూడా బాగా కష్టపడారు. గ్రేట్నెస్ అందరూ కూడా. సూపర్ మ్యామ్. కొన్ని సినిమాలు ఒకరోజు అని చేశారు, మీరు 8 రోజులు చేయించాడినా క్యారెక్టర్ బాగుంది పొడిగించాను. మా నాన్న నక్సలైట్ లాంటి సినిమాలు, సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమాలు చూస్తుంటాం. కొంచెం అడల్టరీకి ఒక లైన్, ఒక అటు దాటితే అడల్ట్ వస్తుంది, ఇటు దాటితేనేమో మెసేజ్ వస్తుంది. అటువంటి నేషనల్ అవార్డు వినరే కాబట్టి అటువంటి సినిమాలు చేయడానికి ఏంటి అసలు? కొంచెం అటు ట్రాక్ కొంచెం డైలాగ్ కొంచెం మారినా కూడా అది అడల్టరీ కింద వస్తుంది. ఎందుకని చూస్ చేసుకోవడానికి కారణం? లేదు సార్, ఆ సినిమా అయితే యాక్చువల్లీ అలా ఉండదు. నాకు తెలిసి ఒక ఫాదర్ అండ్ సన్ మధ్య నడిచే ఒక బాండింగే ఉంటుంది. సో దాంట్లో నాకు చాలా మంచి క్యారెక్టర్ దాంట్లో. కొన్ని ఈ మధ్యన రాశారు, సారీ కొన్ని ఏదో సినిమా చేశారని రాశారు, అటువంటి నేనా సార్? మీరు ఆ ఇంటర్వ్యూస్ చూసి మాట్లాడతారా? అమ్మో అలా ఏం లేదు సార్. మీరు అదే అంటున్నారు కదా, ఏదైనా సరే ఒక ఇంటర్వ్యూని కాదు, ఎవరైనా సరే ఆడియన్స్ అయినా సరే కొన్ని చూసి లైక్ ఇప్పుడు ముందే సినిమా చూసేస్తున్నారు, రివ్యూస్ ఇచ్చేస్తున్నారు, దాన్ని బట్టి చూసి ఆ సినిమా బాగాలేదంటారా, ఏం పోతాం రా అని ముందే చెప్పేస్తున్నారు. అలా కాదు, ఫస్ట్ మీ ఒపీనియన్ ఏముందో ఒకసారి మీరు వెళ్ళి మీరు చూడండి. మీకు నచ్చిందంటే ఓకే బాగుంది, నచ్చలేదంటే అంటే నాకు నచ్చలేదేమో ఇంకొకరికి నచ్చుతుందేమో, ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. సో ఇంటర్వ్యూస్ చూసేదే కాదు, కొంచెం ఏదో మీకు నచ్చితే చూడండి అంతే. ఓకే, ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తారు? ఈ సినిమా థ్యాంక్ యూ డియర్ చూడాలి అంటే, మీ క్యారెక్టర్ చూడాలంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? సో దీంట్లో ఒక లైక్ ఇప్పటికి యూత్కి సంబంధించిన మంచి మెసేజ్ ఉంటుందండి, అలాగే ఒక ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో, లైక్ ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పచ్చు. యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది, ఇదే డ్యామ్ షూర్. ధనుష్ గారు ఫైనల్గా 2వ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి, మీ ముందు 1-2 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి మీ సినిమాకి ఆడియన్స్ రావాలి అంటే ట్రైలర్ చూసి రావాలి. ఏం చెప్తారు ఆడియన్స్కి? మా సినిమా చూడాలి, మీ సినిమా చూడాలి. సో నేను
మెయిన్గా చెప్పేది ఏంటంటే అంటే ఇప్పుడు థ్యాంక్ యూ డియర్ అనే సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అంటే చాలా జానరస్ మిక్స్ లాగా ఉంటుంది సినిమా, ఎందుకంటే డైరెక్టర్ గారు అంత బాగా దాన్ని బ్లెండ్ చేసి చేపించారు. సో అదే విధంగా మా ప్రొడ్యూసర్ గారు బాలాజీ అండ్ ఆల్సో పునీత్ వీళ్ళు కూడా చాలా పుష్ చేశారు సినిమాని, చాలా కష్టపడి. సో వాళ్ళకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో మా డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారు, ఆయనకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్ గారు ఫైనల్ చెప్పండి సార్. ఆడియన్స్ ఫైనల్గా చెప్పేది ఒక బర్నింగ్, ప్రపంచం మొత్తం ఉండే బర్నింగ్లో ఉండే సమస్యని సినిమాటిక్గా ఎలా చెప్పాలి, కమర్షియల్ పాయింట్ చెప్పాము. సో ఒక మంచి కథను మన తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. సినిమా బాగుందంటే చిన్న సినిమాని కాదు, పెద్ద సినిమాని కాదు, టికెట్లు పెట్టుకొని మరి చూస్తారు. ఓటీటీనే కాదండి, థియేటర్కి వచ్చి చూస్తారు. ఆ గొప్పతనం మన తెలుగు ప్రేక్షకులకు ఉంది. సో మాతో పాటు ఆగస్టు 1 మా వస్తున్నటువంటి విజయ్ సేతుపతి గారి సినిమా సాహబ్ మేడం, ఆ సినిమా మంచి సినిమా, అది కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మా ముందు వచ్చే విజయన్నది, విజయ్ దేవరకొండ గారు మా స్టార్ హీరో, మన రౌడీ స్టార్ కింగ్డమ్ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ 2 పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న వాళ్ళ ప్రమోషన్స్ పెట్టేంత ఖర్చు కూడా ఉండదు మా సినిమా బడ్జెట్. అటువంటి సినిమా పెద్ద హిట్, ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని, మీ మీడియా అంతా కూడా మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏం చెప్తారు ఈ సినిమా? పెద్దగా చెప్పదలుచుకోలేదండి. మీరు అడిగారు కదా థ్యాంక్ యూ డియర్ టైటిల్ ఎందుకనేసి. ఈ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ కావాలంటే మాతో పాటు ఆగస్ట్ 1 థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సింపుల్గా ఇది థ్యాంక్ యూ డియర్ టీమ్తో చిట్ చాట్. ఎందుకంటే చాలా చక్కగా చెప్తున్నారు సమాధానాలు. ఒక వరల్డ్లో జరిగే ఒక ఇష్యూని అయితే తీసుకుంటున్నారు. టైటిల్ అయితే సాఫ్ట్గా ఉంది. సో లోపలికి వెళ్తే ఆగస్ట్ 1 చూస్తే మాత్రం ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూని అయితే డైరెక్టర్ గారు చెప్పదలుచుకున్నాడు. సో ఈ సినిమా ద్వారా ఈ సినిమా ద్వారా ధనుష్కి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ కూడా అటువంటి ఫ్యామిలీ కాబట్టి నాకు తెలిసి సూపర్. ఇక ఈవిడ గురించి చెప్పక్కర్లేదు, ఇప్పటికే చాలా సినిమాలు చేసేసారు. సో మెయిన్ లీడ్గా చేస్తున్నారు, క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో అలాగే శ్రీకాంత్ గారు కూడా మంచి పేరు రావాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.